నరసింహరావు గారు మంచన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక వ్యక్తి అతను న్యాచురోపతిని డెవలప్ చేస్తున్నాను అని దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైద్యుడు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫర్ దాట్. ప్రతి చిన్న అంశాన్ని ప్రజలకి కూలంకుషణంగా చెప్పే దాంట్లో హీజ్ అన్ ఎక్స్పర్ట్. అట్ ది సేమ్ టైం మీరు ప్రజలకి మంచిగా ఉండండి అని చెప్పేటప్పుడు మీరు మంచిగా ఉండండి. కరెక్ట్, బాగా చెప్పారు. మనిషి యొక్క ఆరోగ్యం గురించి చెప్తున్నప్పుడు ప్రకృతి యొక్క ఆరోగ్యం, దేశం యొక్క ఆరోగ్యం, నది యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. మనిషి మొక్కలు తినండి, మంచినీళ్ళు తాగండి, తేనె తాగండి అని మీరు చెప్పినప్పుడు మీరు కూడా సమాజంలో బ్రతికేటప్పుడు చట్టాలను గౌరవించాలి, రూల్స్ ను గౌరవించాలి, రెగ్యులేషన్స్ రెస్పెక్ట్ చేయాలి, నిబంధనలకు అనుగుణంగా మీ జీవన ప్రమాణాలు కూడా ఉండాలి. అంతేగాని మీరేమో ఇల్లీగల్ కట్టడాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మీరు పర్మిషన్ తీసుకుందేమో మొక్కలు పెంచడానికి ఔషధ కేంద్రాలే. యూ హ్యావ్ అబ్టైన్డ్ పర్మిషన్ ఫర్ ప్లాంటేషన్, ఔషధ మొక్కలు పెంచడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజ్ ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచింది. గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునేది ఒక పర్పస్ కి, మీరు ఇమ్మీడియట్ గా అది ఒక పెద్ద హాస్పిటల్ అని పెట్టేసేసి అక్కడ రేకుల షెట్లు వేసేసేసి కన్స్ట్రక్షన్ ఇష్టం వచ్చినట్లు చేసేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ప్రజాధనం మీరు కొల్లగొడుతున్నప్పుడు మీరు బిజినెస్ చేసుకోండి. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. మీ బిజినెస్ మీరు చేసుకోండి, దాంట్లో మాకు అనవసరం. కానీ మీరు చేస్తున్నటువంటి అంతస్తుల భవనం, మీరు కట్టిన, మీరు నివాసం ఉండేటువంటి, మీరు లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి భవనం, అది నదీ పరివాహ ప్రాంతానికి 100 మీటర్ల లోపు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా ఉన్నది అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సిఆర్డిఏ పదే నోటీసులు ఇస్తుంటే మీరు ఆ నోటీసులకి రెస్పాండ్ అవ్వకుండా రాజకీయ నాయకులకి లక్షల కోట్ల రూపాయలు మీరు లంచాలు ఇచ్చి వాటిని మీరు బైపాస్ చేయించుకొని ఇల్లీగల్ గా వ్యాపారం చేస్తున్నటువంటి మీరు నీతి సూత్రాలు చెప్పడానికి ఎలా ఎలిజిబుల్ ఈ సమాజానికి ఒక్కసారి నేను అడుగుతున్నా. నరసింహరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ విజయవాడ ఆర్సీ నంబర్ MAU 61 DPO AMRV/UAC/1/2019 డేటెడ్ 5/2019 మే నెల 2019, 6వ నెలలో 2019 ఆల్మోస్ట్ ఆల్ 15 notices were issued by CRDA. 15 illegal construction. నేను చెప్తాను. నరసింహరావు గారు, 2 శ్రీ మంచన సత్యనారాయణ రాజు, తండ్రి M రామరాజు, ప్రకృతి ఆశ్రమం, వెంకటపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం. ఈ క్రింది వివరించిన ప్రదేశములలో ఆమోదించబడిన ప్లాన్ కు విరుద్ధంగా మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా అభివృద్ధికి నోటీసులు జారీ చేయటం అనేది సెక్షన్ 114A నుంచి 114B, 114C, 114D ఆఫ్ CRDA యాక్ట్, స్థలము సర్వే నెంబర్స్ లో 115/B, 17/2, 18/1A, 19, 20 సర్వే నెంబర్ 20/B, 21/A, 21/B1, 22/1, 18/1A, 17/1, 22/A, 20/B, 20/E2 అండ్ 16A/20A2 వెంకటపాలెం తుళ్ళూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో బిజినెస్ చేస్తున్నందుకు గాను మీ బిల్డింగ్ ని మేము ఎందుకు కూలగొట్టకూడదు, ఎందుకు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని మేము తొలగించకూడదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చిన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే అంతకు ముందు ప్రభుత్వం కావచ్చు, ఈ బిల్డింగ్ మీద ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. 2019లో ప్రజావేదిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రావటంతోనే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక బిల్డింగ్ కట్టారని ప్రజావేదికను కూల్చేశారు. అదే రిలవెంట్ టైంలో దాని పక్కనే ఉన్నటువంటి మంచన సత్యనారాయణ రాజు ఆశ్రమాన్ని ఎందుకు వదిలేశారు? పొలిటికల్ ప్రెజర్స్. నెంబర్ 1 పొలిటికల్ ప్రెజర్స్. ఓకే, వెరీ గుడ్. పొలిటికల్ ప్రెజర్స్. ఈ ప్రభుత్వం రాగానే 2024లో ఈ ప్రభుత్వం రాగానే రావటంతో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలను ఇల్లీగల్ కార్యాలయాలని చెప్పేసి పడగొట్టడం మొదలు పెట్టారుగా. అవును,
ఏ ఏ ఏ బిల్డింగ్ ను కూడా మేము వదలము, ప్రతి ఒక్క ఇల్లీగల్ బిల్డింగ్ ను కూడా మేము చేస్తామని వాళ్ళు చెప్తున్నారుగా. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం లంచగొండి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మంత్రి సత్యనారాయణ గత ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఈ నోటీసులకి రెస్పాండ్ ఇవ్వకుండా దాంట్లో మేనేజ్ చేసి వెరీ గుడ్ అతను మేనేజ్ చేసుకున్నాడు, వాళ్ళు అమ్ముడుపోయారు. మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మీ ప్రభుత్వం